బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మూడవ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ అయిన యష్మి వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. ఇక యష్మి వాళ్ళ ఫాదర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే కనుక యష్మి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు పెద్దగా సపోర్ట్ చేసేవారు కాదు. ఏదో ఒక రోజు యష్మికి ఏదో ఒక టాలెంట్ ద్వారా వాళ్ళ నాన్నగారు మెచ్చుకునే సమయం వస్తుందంటూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పింది యష్మి బిగ్ బాస్ హౌస్లో. ఇక ఇందులో భాగంగా అలాంటిది వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడం చూసి ఒక్కసారిగా యష్మి కన్నీటి పర్యాంతమైంది. ఇక యష్మి వాళ్ళ నాన్నగారిని హౌస్లోకి తీసుకెళ్లిన తర్వాత డాడీ ఎలా ఉన్నావంటే బాగున్నానమ్మా అంటే అమ్మ ఎలా ఉంది అంటే అమ్మ అందరూ బాగున్నారు, నిన్ను అడిగానని చెప్పమన్నారంటూ కూడా చెప్పుకొస్తాడు వాళ్ళ డాడీ. యష్మి వాళ్ళ నాన్నగారికి ఆ తర్వాత హౌస్ మేట్స్లందరినీ కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ని పరిచయం చేశారు. ముందుగా యష్మి ప్రేరణని పరిచయం చేసింది. డాడీ ప్రేరణ అంటే తెలుసమ్మా, మా పిల్లని బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటాడు యష్మి వాళ్ళ డాడీ. ఇద్దరు కూడా అక్కా చెల్లెల్లాగా భలే కలిసిమెలిసి ఉంటున్నారు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందమ్మా. యష్మికి మేము లేననే లోటు నువ్వు తీరుస్తున్నావంటూ ప్రేరణ గురించి యష్మి వాళ్ళ నాన్నగారు చాలా గొప్పగా మాట్లాడారు. ఆ తర్వాత యష్మి నిఖిల్ని పరిచయం చేసింది. నమస్తే అంకుల్ అని నిఖిల్ చెప్తే నమస్తే బాబు ఎలా ఉన్నావంటే బాగున్నాను అంకుల్ అంటే ఆంటీ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారయ్యా, నువ్వు బాగున్నావంటే బాగున్నానంటూ చెప్పుకొచ్చి నిఖిల్ని గేమ్ బాగా ఆడుతున్నావంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కడో కనిపించట్లేదు, చూసుకో హౌస్లో నీ అన్ని టాస్క్లు ఎవరు ఆడలేదంటూ మా యష్మికి ఒక మంచి ఫ్రెండ్గా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబు అంటారు. అయ్యో అంకుల్ పర్లేదంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత పృథ్వీని పరిచయం చేసి పృథ్వీ నువ్వు కూడా గేమ్ బాగా ఆడుతున్నావయ్యా అంటూ పృథ్వీ అలాగే నువ్వు ఇంకా కొంచెం బాగా ఆడాలి, నిన్ను చూస్తే చిరుత పుల్లు చూస్తున్నట్టు ఉంటుంది అంటూ పృథ్వీ గురించి కూడా వాళ్ళ నాన్నగారు చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి కూడా ఒక్కొక్క విధంగా బయట ఏం జరుగుతుందో ఒక్కొక్క పాయింట్ తీసుకుని మాట్లాడి ఆ తర్వాత కాసేపు యష్మితో మాట్లాడారు. యష్మి ఫస్ట్లో నిన్ను చూస్తున్నప్పుడు ఒక శివంగిలా అనిపించింది. రాను రాను నువ్వు దేనికి దిగులు పడ్డావో అర్థం కావట్లేదు. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు ఇంత దూరం వచ్చావు అంటే నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేసిందే లేదు. అయినా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ కష్టం మీద నువ్వు ఇది అయ్యావు కాబట్టి దేవుడు నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడమ్మా. అంతేకాకుండా నిన్ను ఇంకా ఎత్తుకు ఎదగాలని నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు డాడీగా నీకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, కానీ ఇక ముందు మీ డాడీ నీతోనే ఉంటాడంటూ చెప్పడంతో యష్మి చిన్న పిల్లల్లాగా ఏడ్చేసిందనే చెప్పాలి. మరి మొత్తానికి యష్మి వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ హౌస్లో నిజంగా రావడం అనేది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఇండస్ట్రీ అంటే అంతగా ఆసక్తి ఉండదంట. మరి దీని మీద మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.